హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఆర్జేఎస్కి సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మరి తర్వాత ప్రాసెస్ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయంటే మే 14వ తేదీన అయితే రిలీజ్ చేస్తారు. సో మరి మనకి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే మనకి ర్యాంక్స్ రూపంలో అయితే రిజల్ట్స్ వస్తాయి. సో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్కి 1:5 రేషియోలో పిలుస్తారు. సో అంటే ఒక సీట్కి 5 మెంబర్స్ని అయితే పిలవడం జరుగుతుంది. సో మీకు వచ్చే మార్క్స్ అలాగే దాని నుంచి తీసే ర్యాంక్స్ బట్టి అయితే మనకి కౌన్సిలింగ్కి పిలుస్తారు. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో దాన్ని బట్టి అయితే మీకు కౌన్సిలింగ్కి ఎలిజిబులా లేదా అనేది అక్కడ డిసైడ్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చిన రోజే మీకు తెలిసిపోతుంది. సో మీకు సెలెక్టెడ్ అని అక్కడ ఎక్కడికి కౌన్సిలింగ్ రావాలి, ఏ డేట్లో రావాలి అని అయితే మనకి ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అవ్వకపోతే నాట్ సెలెక్టెడ్ అని రిజల్ట్స్లోనే వచ్చేస్తుంది. సో అటువంటి వారు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మరి మనకి 1:5 రేషియోలో పిలుస్తారు కాబట్టి కౌన్సిలింగ్ పిలిచిన అందరికీ కూడా సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లు కాదు. సో నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. సో ఒక సీట్కి 5 మెంబర్స్ని పిలవడం వల్ల ఈ 5 మెంబర్స్లో ఫస్ట్ ఉన్న వాళ్ళకి సీట్ అనేది వస్తుంది. ఒకవేళ వాళ్ళు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వకపోయినా, జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ లేకపోయినా, సో తర్వాత ఉన్న వాళ్ళకైతే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఈ రేషియోలో అయితే కౌన్సిలింగ్కి పిలిచిస్తున్నారు. అంటే ఒకే రోజు ఎవరికైనా సీట్ అనేది కన్ఫర్మ్ చేసేయవచ్చు అని ఇలా మనకి ఎక్కువ మందిని కౌన్సిలింగ్కి అయితే పిలుస్తారు. చాలామంది కామెంట్ చేసి సీట్ వస్తుందా లేదని అడుగుతున్నారు అన్అఫీషియల్ కే చూసి. ఫ్రెండ్స్, మనకి హైయెస్ట్ మార్క్స్ ఎన్నని తెలియదు కాబట్టి ఎవరికి సీట్ వస్తుందని ఇప్పుడు చెప్పలేము. సో మనకి హైయెస్ట్ మార్క్స్ బట్టే మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఎవరిది హైయెస్టో అలా తగ్గించుకుంటూ మనకున్న సీట్స్ ప్రకారం అయితే మన వరకు అయితే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఎవరికి కూడా కన్ఫర్మ్ అనుకోలేము. అది కూడా మనకి రిజల్ట్స్ వచ్చాక కూడా కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా కన్ఫర్మ్ అని అనుకోలేము. సో ఇది IIIT లాగా కాదు ఏపీఆర్జేసీ. సో IIITలో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అందులో నేమ్ ఉంటే మనకి సీట్ అనేది మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్లే. సో ఇక్కడ ఏపీఆర్జేసీలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం మనకి సీట్ అనేది కన్ఫర్మ్ అవ్వదు. కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాతే కన్ఫర్మ్ అనేది అవుతుంది. సో మరి మనకి కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనకి కౌన్సిలింగ్ ఏ డేట్లో రావాలి, ఏ టైంకి రావాలి, ఏ అడ్రస్కి రావాలి అనేది మన రిజల్ట్స్లోనే ఉంటుంది. సో అక్కడ మనకి ఒక అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. సో అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకొని కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళాలి. సో అప్పుడైతే మీకు అక్కడ మీ డాక్యుమెంట్స్ అలాగే మీకు వచ్చిన ర్యాంకు అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసి మీకు సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఒకవేళ మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవ్వకపోతే అప్పుడే చెప్పేస్తారు. సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినా కూడా ఆ రోజే చెప్పేస్తారు. సో మీ దగ్గర డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉండాలి. సో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.